పూరి జగన్నాథ్ దేవాలయం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయం. ఈ ఆలయానికి సంబంధించి కథలు వింటూ ఉంటాం. అందులో ఒకటి కృష్ణుడి హృదయం అక్కడ కొట్టుకుంటుంది అని. దీని వెనుక చాలా కథలున్నాయి. ఈ క్షేత్రం విష్ణుమూర్తి స్వరూపమైన జగన్నాథునికి అంకితం. జగన్నాథునితో పాటు సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడు కూడా. ఈ దివ్య క్షేత్రంలో భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. జగన్నాథుని రథయాత్ర ప్రారంభం ఇప్పటికే అయింది. దానికి సంబంధించి అనేక విషయాలు కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. అయితే మత విశ్వాసాలు, పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ జగన్నాథ ధామ్ వద్ద కొట్టుకుంటోంది. శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యాగం చేసినప్పుడు పాండవులచే దహనం చేయబడ్డాడు. మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత కూడా కృష్ణుడి గుండె కాల్చకుండానే ఉంది. తద్వారా పాండవులు హృదయాన్ని పవిత్ర నదిలో ఉంచారు. కృష్ణ భగవానుడి హృదయం నీటిలోకి ప్రవహించి దుంగ రూపాన్ని తీసుకుందని చెబుతారు. కృష్ణుడు ఇంద్రదమ్య రాజుకు కలలో వెల్లడించాడని, అప్పుడు రాజు విశ్వకర్మకు జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల విగ్రహాన్ని చెక్కతో నిర్మించమని ఆదేశించాడని, అందుకే నేటికి అక్కడ విగ్రహంలో కృష్ణుడి గుండె చప్పుడు వినిపిస్తుందని చెబుతారు. అసంపూర్తిగా మారక ముందే ఇంద్రదమ్య రాజు ఎదురుగా విగ్రహాలు తయారవుతున్న ప్రదేశంలోకి ఎవరూ ప్రవేశించకూడదని, ప్రవేశిస్తే విగ్రహాల నిర్మాణం ఆపేస్తానని దేవశిల్పి విశ్వకర్మ షరతు విధిస్తాడు. అలా ఆగిపోతుంది. విగ్రహాలను చూడాలని తహతహలాడుతున్న రాజు ముందు అంగీకరిస్తాడు. దీని తర్వాత విగ్రహాలు తయారీకి శ్రీకారం చుడతాడు విశ్వకర్మ. దివ్యమైన పని యొక్క శబ్దం తలుపు వెలుపల వినపడుతూ ఉంటుంది. ప్రతిరోజు ఆ శబ్దాన్ని వింటూ సంతృప్తి చెందుతాడు రాజు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా శబ్దం ఆగిపోతుంది. రాజు ఇంద్రదమ్యునుడు విగ్రహాల పని పూర్తయి ఉండొచ్చని భావించి శబ్దం లేదని తలుపు తీస్తాడు. ఈ అపార్థంలో అతను షరతు ప్రకారం తలుపు తెరిచాడు. తలుపు తెరవగానే విశ్వకర్మ అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. విగ్రహాలు సిద్ధంగా ఉండవు. అప్పటి నుండి విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి. ఈ 3 విగ్రహాలకు చేతులు మరియు కాళ్ళు ఉండవు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయం బంగాళాఖాతం దగ్గర ఉంటుంది. ఆలయానికి దగ్గరగా వెళ్ళగానే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. విశేషం ఏమిటంటే, ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే సముద్రపు చప్పుడు వినపడదు. ఈ ప్రదేశం నో ఫ్లై జోన్. పూరి జగన్నాథ్ మందిరం మీదుగా ఫ్లైట్, ఏరోప్లేన్స్ లేదా డ్రోన్స్ ఎగరకూడదు. ఎందుకంటే టవర్ కంటే పైకి ఏమీ వెళ్ళకూడదు కూడా. అలాగే ఆశ్చర్యకరంగా పక్షులు కూడా పైన ఎగరలేవు. ఇది ఎలా సాధ్యమో తెలీదు. ఈ ఆలయంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నైవేద్యానికి ఇక్కడ 7 కుండల్లో వండుతారు. 7 కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి దిగువ నుండి కలపతో అగ్ని తయారు చేసి వంట చేస్తారు. అయితే మంట కింద పెడితే పైన ఉన్న మొదటి పాత్రలో అన్నం ముందుగా అవుతుంది, ఆ తర్వాత దాని కింద ఉన్నది. ఇలా అన్ని కుండల్లోని నైవేద్యం పైనుంచి కిందకి తయారవుతుంది. ఇక్కడ విశ్వాసం ప్రకారం శ్రీలక్ష్మీదేవి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి భోజనం పెడుతుంది. కాబట్టి ఇక్కడ భక్తులకు అన్నం కరువైంది అన్న మాట వినపడదు. అలాగే అన్నం కూడా వృధా అయిన చరిత్ర లేదు.